మోహినీపురంగా ప్రసిద్ధిగాంచిన మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణంలో వినాయక చవితి పర్వదిన వేడుకలు జరిగాయి. ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో బుధవారం ఆలయంలో వినాయక చవితి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మట్టితో చేసిన బొజ్జ గణపయ్యను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందిరంలో ఉంచి సుందరంగా అలంకరించి ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపాటి నౌనూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ వినాయక చవితి పర్వదిన ప్రత్యేకతను వివరించారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రసాదాలను ఆలయ సిబ్బంది భక్తులకు పంపిణీ చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాన్ని ఆలయంలో పెట్టి పూజించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మట్టి గణపయ్యను ఏర్పాటు చేశారు. మట్టి గణపతిని ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చునని ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మట్టి విగ్రహాన్ని పూజించాలన్నారు. ఆలయ సూపరింటెండెంట్లు అచ్యుత మధుసూదన్ రావు, బొప్పన సత్యనారాయణ, సిబ్బంది తోట చెన్నకేశవులు, బర్మా ప్రసాద్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు.